అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఇక్కడ కనిపిస్తున్న అన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు వీళ్ళని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాదు, వైసీపీ లీడర్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గూగుల్ కంపెనీ నేనే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చినా గిట్లని చెప్పంటాడు, టీసీఎస్ నేనే తీసుకొచ్చినా గిట్లని చెప్పంటాడు, విప్రో నేనే తీసుకొచ్చినా గిట్లని చెప్పంటాడు, బ్లూ స్టార్ నేనే తీసుకొచ్చినా గిట్లని చెప్పంటాడు, ఇన్ఫోసిస్ నేనే తీసుకొచ్చినా గిట్లని చెప్పంటాడు, టెక్ మహీంద్రా నేనే తీసుకొచ్చినా గిట్లని చెప్పంటాడు, అమెజాన్ నేనే తీసుకొచ్చినా గిట్లని చెప్పంటాడు, పారాసోనిక్ నేనే తీసుకొచ్చినా గిట్లని చెప్పంటాడు. ఇక్కడ కనిపిస్తున్న అన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చుడు గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు. కాకపోతే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది ఏంటంటే, నేను ఇప్పుడే గూగుల్ తల్లికి అడిగిన, అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో అడిగితే అమెజాన్కి నేను ఇప్పుడు అడిగినాను ఈ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి గిట్లని చెప్పి ఆ గూగుల్ తల్లిని అడిగితే ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్తలే. సరే అమెజాన్ అని చెప్పి 2022లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చింది గిట్లని చెప్పి అదొకసారి చూపించింది, అది కూడా ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ ఇక్కడ కనిపిస్తున్న కంపెనీలు అంటే నాకు మ్యాక్సిమం ఆంధ్ర రాష్ట్రంలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే ఫోన్ చేసి కనుక్కున్నాను నేను, అంటే వీడియో చేసేటప్పుడు అన్ని క్లారిటీగా తెలుసుకుని చేయాలి కదా. అరే ఈ కంపెనీ ఎక్కడుందిరా గిట్లని చెప్పంటే, ఈ కంపెనీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే, ఈ కంపెనీ నాకేం తెలియదే, నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నా గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నాను. కాకపోతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మేమే కంపెనీలు తీసుకొస్తా ఉన్నాం గిట్లని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ డబ్బాలు కొట్టుకోవాలి గిట్లని చెప్పడం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ముందుంటారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికో పుట్టిన బిడ్డని ఆ బిడ్డకి తండ్రి నేనే గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం దగ్గర తీసుకుంటారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన కొన్ని కంపెనీలు మీ అందరికి చూపిస్తాను నేను, ఆ తర్వాత అందరూ షాక్ అవ్వకండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ప్రూవ్ చేయాలి గిట్లని చెప్పనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ వీడియో కింద ఎవరైనా ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న కంపెనీలు బ్లూ స్టార్ కంపెనీ పలానా ప్లేస్లో ఉంది, టీసీఎస్ కంపెనీ అంటే ఇది రీసెంట్గా వచ్చింది, ఇదంతా పక్కన పెట్టేస్తే అదాని కంపెనీ ఇక్కడ ఉంది, యోకోహామా కంపెనీ ఇక్కడ ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ కంపెనీల పేర్లు కూడా తిరుగుతలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీలు తీసుకొచ్చారు గిట్లని చెప్పంటే నమ్మబుద్ధి అయితే లేదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు తీసుకొచ్చారు గిట్లని చెప్పి భ్రమలో బతుకుతా ఉన్నారు. అసలు ఇన్ని కానీ కంపెనీలు తీసుకొచ్చారు గిట్లని చెప్పంటా ఉన్నారు కదా, మరి ఎంతమందికి ఉపాధి కల్పించారయ్యా? ఎంతమందికి మీరు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చిర్రు చెప్పండి? ఎంతమందికి ఇచ్చిర్రు? ఎవరికి ఇవ్వాల? అంటే ఈ కంపెనీలు ఎవరికి రాలా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలు ఏంటో చూపిస్తా. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీ పెద్ద కంపెనీ, అది ఫిష్ మార్కెట్. ఆ ఫిష్ మార్కెట్లో చాలామంది వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కూరగాయల షాపు, అంటే ఆ వెజిటేబుల్ షాప్స్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వేల మందిలో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా మసాలాలు, అదే అండి మన ఐటీ మినిస్టరు ఎంఐ కుదిరించుకొని చికెన్ మసాలాలు, ఫిష్ మసాలాలు ఇట్లా అన్నీ తీసుకొచ్చిండు కదా. అది ఇది ఇంకొకటి చూపిస్తాను, షాక్ అవ్వకండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం ఈ పానీపూరి బండ్లు పెట్టుకొని బతుకుతూ ఉన్నారంట. అది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలు ఇవేవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపిస్తలే, కాకపోతే ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫిష్ మార్కెట్ కనిపిస్తూ ఉంది. వెజిటేబుల్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అమ్ముతూ ఉన్నారు. అదే మన ఐటీ మినిస్టర్ తీసుకొచ్చిన ఫిష్ మసాలాలు, చికెన్ మసాలాలు, ఇంకేంటి అప్పడాలు గిట్టని చెప్పి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ పానీపూరి బండ్లు కూడా ఇప్పుడు కలర్ మార్చేసిరు, పక్కన పెట్టేస్తే ఈ పానీపూరి బండ్లు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయంట. సో ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, లీడర్లకి ఇచ్చే సవాల్ ఏంటంటే, ఈ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి గిట్లని చెప్పి మీరందరూ కామెంట్ చేయండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ అన్ని కంపెనీలు తీసుకొచ్చారు గిట్లని చెప్పి మీరందరూ నమ్మితే, మీ అందరికీ తెలిస్తే ప్లీజ్ నాకు అన్ని కామెంట్ చేయండి. అరే నాకే నోరు తిరుగుతలేదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు యాడ తీసుకొచ్చిరో అర్థమవుతలేదు. ఇన్ని కంపెనీలు తీసుకొస్తే మ్యాక్సిమం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. మరి ఏం చేసినావయ్యా నువ్వు? ఇందాకే నేను చూశాను, యోకోహామా కంపెనీ అనేది టైర్కి సంబంధించిన కంపెనీ. నాకు ఇంతవరకు తెలియదు, అంటే గూగుల్ సెర్చ్ చేసేంత వరకు ఆ కంపెనీ పేరేంటో తెలియదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చారు గిట్లని చెప్పి డబ్బాలు కొట్టుకుంటాను, ఓకే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాడు కదా, మరి 11 సీట్లు రావడానికి కారణం ఏంటంటారు? మీరే చెప్పాలా దీనికి. ఈ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి గిట్లని చెప్పి మీరందరూ కామెంట్ చేయాలా. రిలయన్స్ పవర్ అంట, అంబర్ అంట, గోద్రేజ్ అంట, ఓడి అమ్మ ఎన్నిగా కంపెనీలు తీసుకొచ్చినావు జగన్మోహన్ రెడ్డి గారు. పాపం అన్యాయంగా మిమ్మల్ని ఓడించేశారు కదండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిగా కంపెనీలు తీసుకొచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోకపోతుండే. ఇక్కడ గూగుల్ కంపెనీ రీసెంట్గా నారా లోకేష్ గారు తీసుకొచ్చారు, దాన్ని కూడా క్రెడిట్ దొబ్బేసినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వెళ్ళిపోయాక తీసుకొచ్చిన కంపెనీలు ఇట్లా ఫోటోలు పెట్టి డబ్బాలు కొట్టుకోవడము, క్రెడిట్లో దొబ్బే పని చేయడము కరెక్ట్ కాదు.
సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్లీజ్ మీరు అందరూ నాకు కామెంట్ చేసి తెలిపండి. థ్యాంక్ యూ.